పద్మావతి, నువ్వు చిన్నదానివైనా నేను నీకు తండ్రినైనా నీకు దండం పెడుతున్నానమ్మా. నాన్న వద్దు నాన్న, నీకు ఈ పరిస్థితి తప్పించను. మీ కూతుర్ని నాన్న, నా కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అలాంటిది నేను మీకు కష్టం కలిగించను. కలిగించను. ఊరుకో ఊరుకో అమ్మా. రామ్, అల్లుడికి మాట ఇవ్వమ్మా. మాట ఇవ్వు తల్లి. చెప్పమ్మా, ఈ రోజు నుంచి చదువు చదువు అనే మాటనే వదిలేస్తున్నాను అని చెప్పమ్మా. చెప్పు బంగారం. ఈ రోజు నుంచి నా చదువుని వదిలేస్తున్నాను. బాబు, పద్మావతి చిన్నపిల్ల, తట్టుకోలేకపోయింది. రేపు మీ పెళ్ళయిన తర్వాత అప్పుడు ఆ చదువు మాట ఇట్టే మర్చిపోతుంది. నా కూతురు ఆ చదువు జోలికి పోనే పోదయ్యా, పోదు. మీరు నిశ్చింతగా ఉండండి. అదేంటి సత్యమ్మామ వదినమ్మ జోగయ్య ఇంటికి వెళ్తున్నారు? ఏమిటి సత్యం, డబ్బుతో వచ్చావు? వచ్చాను. పిల్ల పెళ్లి పెట్టుకొని బాకీ తీరుస్తానంటావేంటయ్యా? ఎక్కడైనా డబ్బుల గని దొరికిందా ఏంటి? మాట్లాడనవసరం. ఈ డబ్బు నీది, నువ్వు తీసుకో. నా కాగితం నాకు ఇవ్వు. అబ్బో, రాషం పొడుచుకొస్తుందంటే ఖచ్చితంగా ఈ డబ్బు నువ్వు సంపాదించింది కాదు. జోగయ్య, జోగయ్య,